మెట్రో స్టేషన్‌లో పెళ్లి. అవునండి. ఇది నిజమే. 100కి 100% మీరు నమ్మాల్సిందే. కింద కనిపిస్తున్న ఫోటోలో ఒక అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్, ఒక అమ్మాయి ఉన్నారనమాట. విషయం ఏంటంటే, వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఇంట్లో చెప్పారు. ఆ అబ్బాయి సైడ్ నుంచి ఇంట్లో వాళ్ళు ఓకే. మొత్తం మాట్లాడుకున్నారు. అమ్మాయిల ఇంటికెళ్ళి మాట్లాడదాం అనుకున్నారు. అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్లారు. ఎళ్లి మాట్లాడిన తర్వాత వాళ్ళకేమో మాకు నచ్చదు. ఈ సంబంధం మాకొద్దని చెప్పారు. అమ్మాయి సైడ్ నుంచి నో చెప్పడానికి 2 కారణాలు. 1 డబ్బు, 2 క్యాస్ట్. మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంత కొట్టినా చావని పావురా నువ్వు అని. అలాగే మనం ఎంత చెప్పుకున్నా ఈ క్యాస్ట్, ఈ డబ్బు ఫీలింగ్‌ని మనుషుల నుంచి ఎవ్వరు దూరం చేయలేరు. ఇంటికెళ్లారు, మాట్లాడారు. వాళ్ళు లేదు మేము సంబంధం కుదుర్చుకోమని చెప్పారు. అలాగా మెట్రో స్టేషన్‌కొచ్చారు, కూర్చున్నారు. 2 గంటల సేపు కూర్చున్నారు. ఆళ్ళ కొడుకు ఏడుస్తూనే ఉన్నాడు. ఈలోపు ప్రేమించిన అమ్మాయి వచ్చింది. ఇన్‌స్టెంట్‌గా వాళ్ళ అమ్మ అడిగింది, "నీకిష్టమైతే ఇక్కడే ఎంగేజ్‌మెంట్ చేస్తాం" అని చెప్తే, సరే అనేసరికి ఇక్కడే అందరి ముందు మెట్రో స్టేషన్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరిపిచ్చారు. ఈ కాలంలో అర్థం చేసుకునే పేరెంట్స్ ఉండడం కూడా చాలా లక్కీ అండి. సేమ్ ఇన్సిడెంట్స్ మన తెలుగు రాష్ట్రంలో ఒకటి జరిగింది. తండ్రికి ఇష్టం లేకుండా ప్రేమించినోడిని పెళ్లి చేసుకుందని చెప్పి, వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే, వాళ్ళ బిడ్డ బతికుండంగానే అంత్యక్రియలు చేసి ఊరందరికీ భోజనాలు పంచిపెట్టారండి. చూడండి ఎంత మూర్ఖంగా ఉన్నారో. వాళ్ళ డెసిషన్స్ ఏవో వాళ్ళు తీసుకున్నారు. తప్పైనా, కరెక్ట్ అయినా వాళ్ళే సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ. నా కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే డూ ఫాలో అండ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ.